తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి అంజుసి గాంధీ ఈ రోజు అదోని అపోలో ఫార్మసీ బీమా సర్కిల్ పక్కన ఉన్నటువంటి మెడికల్పై మండిపడ్డారు. రోడ్ల మీద కాస్మెటిక్ సోప్స్ ఇలాంటివి ఎలా అమ్ముతారని మండిపడ్డారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని అధికారుల మీద, కమిషనర్ మీద మండిపడ్డారు. అపోలో యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మీడియా ముందు తెలిపారు. అప్పటి నుంచి చెప్తున్నారు రిమూవ్ చేసేయండి అని. అంతా ట్రాఫిక్ ఇబ్బంది చేస్తున్నారు. ఒకసారి చూడండి ఎట్లా నిలబడినారు అక్కడ. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరికి ఇబ్బంది ఏంటైతే ఆపండి, మీరు ఫస్ట్ ఆపండి. మీరు లోపల చేసుకోండి వ్యాపారం ఏదున్నా కూడా లోపల ఇన్సైడ్, అవుట్ సైడ్ చేసుకోవడానికి లేదు. ఎక్కడి నుంచే కాదు, తీసేసేయండి. మీరు కూడా రండి, అందరు రండి. కాదన్నా ఐటమ్స్ అనేది కూలింగ్లో ఉండాలి కదా, ఎండల్లో పెట్టి అమ్మితే ఎట్లా పాడైపోవు అవి. జనాలు కూడా ఎట్లా తీసుకుంటారు ఏం లేదు. ఎండల్లో పెట్టి తీసుకోకూడదానా, కెమికల్ చెడిపోతాయి. కరెక్ట్ ప్లేట్లో వేసుకొని అన్నం తింటామా, పూల్ మీద వేసుకొని తింటామా? అట్లుంది. మార్నింగ్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాం. కాదన్నా కాస్మెటిక్ ఐటమ్ కూలింగ్లో ఉండాలి కదన్నా, టెంపరేచర్లో పెట్టాలి కదా. ఈ రకంగా అమ్మి ప్రజల్ని ఎందుకు రోగాలతో పాడే స్కిన్ ఏమన్నా పోతే ఎవరు దీనికి సంబంధము? కామన్ సెన్స్ కొంచెమన్నా ఉందా లేదా? అమ్మే వాళ్ళు అట్లా అమ్ముతారు ఎవరన్నా బయట అమ్మి పెట్టి? మళ్ళీ ప్రజలు ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టేస్తున్నారు మీరు. ఏం సార్ ఇది? మీరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఏం లేదు వీళ్ళపైన. మార్నింగ్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తాము, జేసీబీతో కూడా చెప్పాము రిమూవ్ చేసుకోండి. వాళ్ళు తీయలేని పక్షంలో మేము జేసీబీ పెట్టి క్లియర్ చేస్తాం. చూసుకోండి. ఇది అపోలో ఫార్మసీలో ఇది ఈ రకంగా ఉంది. డ్యామేజ్ అయినటువంటి ఇది ఉన్నాయి గలీజ్. అసలు ఏం లేదు అసలు. ఇది కూరగాయల షాప్లో కూడా నీట్నెస్ ఉంటుంది, మెడికల్ షాప్లో మాత్రం ఈ రకంగా గలీజ్ ఉంటుంది. చూడొచ్చు. ఏమన్నా డస్ట్ అసలు క్లీన్ చేయరా? ఇది ఏమంతా దుమ్ము తెలియదు. ఎవరు లోపల తీసుకోండి తీసి అని అమ్మ. అందుకే మీరు ఎత్తండి ఫస్ట్. మీరు ఏమనంటే లోపల ఫస్ట్ చేసేది, బయట అవసరం లేదు. ఏం గలీజ్ ఉన్నది అసలు, ఏమో నీట్నెస్ లేదు, ఏం లేదు. ఏమన్నా పేరు కూడా సరిగా లేదు కదా. ఇంత గలీజ్ ఎట్లా అమ్ముతున్నారు కదా? గలీజ్ పెట్టి అమ్ముతున్నారు కదా ఇక్కడ. ఏమి ఇంత గలీజ్, పేరు సరిగ్గా కనబడడం లేదుగా. ఎన్ని ఉన్నాయి నా లోపల కూడా ఉన్నాయి స్టాక్ ఇట్లాంటివి. ఏమంటే ఏం లేదు, ప్రజలకి ఏమన్నా ఈ రకంగా మొప్పు పెడుతున్నారు మీరు. ఏమిగా దుమ్ము ధూళి ఏమిది, సబ్బులు గిబ్బులు. అందరికీ నమస్కారము. ఈరోజు మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆదోనిలో బీమా సర్కిల్లో ఉన్నటువంటి అపోలో ఫార్మసీ ముందు టెంట్ వేసి కొన్ని ప్రోడక్ట్స్ అనేది సేల్ చేస్తున్నారు. కాస్మెటిక్స్, లేడీస్ వాడేవి కానీ, జెంట్స్ వాడేవి కానీ, లోషన్స్, కోకోనట్ ఆయిల్స్, బేబీకి సంబంధించినవి డైపర్స్ కానీ, ఇవన్నీ కూడా సేల్ చేయడానికి బయట పెట్టారు. ఇంకోటి అంటే అపోలో ఫార్మసీలో షాప్ పెట్టింది ఎందుకు? ప్రోడక్ట్ షాప్ లో పెట్టి తగినటువంటి ఉష్ణోగ్రతలో ఉంచి వాటిని సేల్ చేయాలి. ఆ నియమ నిబంధనలను పక్కకి తోసేసి గంగలో కలిపేసి ప్రోడక్ట్ అనేది బయట తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఆదోనిలో ప్రధాన సమస్య ఏమైనా ఉంది అని అంటే ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్య ఏమిటంటే, ఆదోనిలో ఉండేదే ఇరుకిరుకు రోడ్లు. ఆ ఇరుకిరుకు రోడ్లో ఉన్న షాప్ లో ఉండాల్సిన ప్రోడక్ట్ తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టి సేల్ చేయడం ఎంతవరకు సమంజసము? దీనికి సంబంధిత అధికారులు వచ్చి ఏమైనా చెక్ చేశారా లేదా? వాళ్ళకి ఏమైనా నియమ నిబంధనలు ఎంతవరకైనా చెప్పారా చెప్పలేదా?
చెప్పలేదంటే ఏం చేస్తున్నారు? అసలు అధికారులు ఉన్నారా? నిమ్మకు నీరెత్తు ఉంటున్నారా? ఆదోని మున్సిపల్ కమిషనర్ గారు, మీకు కూడా నేను సూటిగానే ప్రశ్నిస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా ఏం కనిపించడం లేదా? మీరు చూసినట్లు ఉంటే మీరేమి మీ వృత్తికి న్యాయం చేయగలుగుతున్నారు? ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? ఆదోనిలో కమిషనర్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇక మీదటన్నా కొంచెం మేలుకొని ఇట్లాంటి చర్యలకి పాల్పడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఇంకొకటి మెడికేడ్ సంబంధించినవి కదా, ఈ సంబంధిత అధికారి వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చేసి చెక్ చేసి వెళ్తున్నారా, వెళ్ళటం లేదా? ఆయనకి ఏమైనా అపోలో ఫార్మసీ ఏమైనా డబ్బులు ఏమైనా ముట్ట చెప్పుతున్నారా? చూసి చూడకుండా ఉండడానికి కారణం ఏంటి? అసలు ఆదోనిలో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయంటే అసలు అధికారులు పని చేయకపోవడమే ప్రధాన సమస్య. అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసినారనుకోండి, ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, అపోలో ఫార్మసీ పక్కనే కాలువ ఉంది. ఆ మురికి కాలువ ఉండేది పెద్ద కాలువ ఉంది. ఆ కాలువలో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ కి ఈ ప్రోడక్ట్ కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ కి గురయ్యి అవి వాడిన వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరు తీసుకుంటారు దీని మీద బాధ్యత? మీకు ఏమైనా అవగాహన ఉంది? బయట పెట్టి అమ్ముతున్నారా? అవగాహన లేకపోయినా కూడా అమ్మగలుగుతున్నారా? మీకు ఇట్లాంటి ధైర్యం ఎవరిస్తున్నారంటే అధికారులు పని చెయ్యకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే వాళ్ళ అధికారులు పని చేస్తున్నారు అనుకోండి, మీకు కూడా భయము భక్తి అనేది ఉంటుంది. కస్టమర్లని దేవుళ్ళగా చూడాలి. కానీ అట్లాంటిది మీరేంటంటే అసలు ఎట్లా అమ్ముతున్నారు? ఇంకోటి, సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారు ఈ ప్రోడక్ట్ మూలంగా ఎవరైనా ప్రజలు వాడి ఏమైనా జరగరానేది జరిగిందనుకో, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చిందనుకో, మున్సిపల్ కమిషనర్ గారు పూర్తి బాధ్యత వహిస్తారు. ఇది ఏమైనా జరిగితే మీ మీదే వచ్చేది కూడా. ఇంకోటి, దానికి సంబంధించిన ఇన్స్పెక్టర్ కూడా దీనికి ప్రధాన కారకుడు అవుతాడు. నా పేరు అంజినమ్మ, తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిని, కర్నూలు జిల్లా, ఆదోని. తన్వి ఆర్గానిక్ మార్ట్, ఆదోని. మన అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.